వెల్కమ్ టు మ్యాన్ వర్సెస్ నేచర్. ప్రపంచంలోనే అత్యధిక ప్రమాదకరమైన ప్రదేశాలకు మేము వెళ్ళబోతున్నాం. వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో చుట్టూ రోడ్డుకి యువతల సైడు అవతల సైడు చెరువులు మొత్తం చూడండి, మొత్తం అంతా చెరువులు. వెల్కమ్ టు మ్యాన్ వర్సెస్ నేచర్. ప్రపంచంలోనే అత్యధిక ప్రమాదకరమైన ప్రదేశాలకు మేము వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఒక మడ అడవిలో ఉన్నాం. ఇటు చూడండి, ఇది చుట్టూ మడ అడవి. మేము మధ్యలో ఇప్పుడు ఉన్నాం. అత్యంత అందమైన నేచర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ చూస్తే చాలా బాగుంది చూడండి. ఇదంతా కూడా మడ అడవులు అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ షూటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది చూపించి వ్యూ ఎలా ఉందో చూసారా. ఈ అడవి మధ్యలోనే ఒక గుడి ఉందన్నమాట. చూపిస్తాను, ఈ గుడి చూపించాను. నిశ్శబ్దంగా, చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్వరూ లేరు. ఇదంతా మడడుగుల మధ్యలో ఈ గుడి చూడండి ఎంత బాగుంది. ఈ అడవి మధ్యలో మనం చూస్తున్నది గండమ్మ తల్లి గుడి అనమాట. ఇక్కడ మనం వెళ్ళే దారిలోనే ఉంది గుడి. చుట్టూ కూడా మడడుగులు అనమాట. ఓకేనా. ఇంకొంచెం ఎదరికి వెళ్తుండగా ఒక వంతెన వచ్చింది. ఆ వంతెన మీద చూస్తే కింద ఒక పాయలా ఉందన్నమాట. అటు ఇటు మడడువులు, పడవలు కూడా కింద ఉన్నాయి. అలాగే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ప్లేస్ చాలా బాగుంది కదా. ఈ లొకేషన్ ఎంత బాగుందో. అక్కడ బ్యాట్ చేస్తున్నారు, వేటాడుతున్నారు. ఇక్కడేమో ఆగిపోయిన చిన్న పడవ అన్నమాట. చాలా బాగుంది లొకేషన్. చూడండి, ఈ రోడ్ ఎంత స్ట్రైట్గా ఉందో. చెడు గోదావరి రోడ్. ఇదంతా మడ్డాడి మొత్తం పాయల కింద ఇడిపోయింది అన్నమాట. బోర్డు చూడండి. ఇదంతా ఇలా చూడచ్చు. బ్యూటిఫుల్ లొకేషన్. అది చాలా బాగుంది. షూటింగ్ బాగుంది. ఇప్పుడే పడవ వేటకు బయలుదేరింది. ఒకసారి చూపిస్తారండి. ఎక్కడికి వెళ్తారా? వేటకి వెళ్తున్నారా? ఏ ఊరి దాకా వెళ్తున్నారా? రొయ్యలా? ఇప్పుడు వేటకి వెళ్తూ మాతో మాట్లాడుతున్నారు ఆయన. ఏం పేరండి మీది? సత్యపండు గారు. వాళ్ళ దగ్గర కత్తులు ఇవన్నీ ఉన్నాయి. వేటకి వెళ్తున్నారు. ఎక్కడి దాకా వెళ్తారండి ఇలాగా? పండుగ అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతాయో అన్నీ చెప్తున్నారు. అవునండి. వేటాడుతూనే ఉంటారండి.
బోట్ అయితే స్టార్ట్ అవబోతుంది చూడండి. చేపల వాటికి రెడీ అవబోతున్నారు వీళ్ళందరూ. ఇటు సైడ్ ఇలా వచ్చారా. చుట్టూ మాట్లాడేవి, మధ్యలోంచి ఒక సిమెంట్ రోడ్డు. చాలా బాగుంది కదా. ఇప్పుడే అప్పుడు 1:30 అంత అవుతుంది. ఇప్పుడు అది చూస్తే అప్పుడే మంచు పడేస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ స్లో 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 తాత ఏ పట్టుకుంటున్నాడు. ఏమండి పీతలా ఏంటి? ఏం పట్టుకుంటున్నారు? గేదె తింటారా మడయి? ఇది మడేనా? ఓకే ఓకే. ఎక్కడండి? అలాగే అలాగే అండి. ఉండవా? సరే సరే. పాట ఓకే. ఇప్పుడు 1:00 ఎంతో? ఒక అరగంటలోనా? అలాగే సరే అండి సరే అండి. ఉంటానండి. ఓకే. ఏం పేరు మీది? సత్యనారాయణ. ఓకే ఓకే ఓకే. ఈ మడడు చూడండి. అగో చేపలు కింద భలే ఉన్నాయి కదా. ఎన్ని ఏర్లు. ఎక్కడుంది? చిన్న చిన్న చేపలు. అజయ్ ఏరా ఎక్కడున్నా? దొరుకుతాయా? వలయ్యాలి. చెన్నై ఏంటి? కట్టిపర్రిలా? ఓకే. స్లోగా ఇదంతా వాటర్ వచ్చినట్టు ఉంది కదా. లైట్ హౌస్కి వెళ్ళినట్టు. దేవుడి గుడి మధ్యలో, దేవుడి గుడి. ఇక్కడికి లైట్ హౌస్ ఇంకెంత? లైట్ హౌస్ కదా. బీచ్ 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 అయితే కష్టం. కష్టం. బీచ్ అయితే చూడలేదు. బీచ్ సముద్రంకి వెళ్ళలేదు కానీ కొద్దిగా ఎవరికి ఇలాగా ఇలా వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఏంటి చెప్పండి. ఏంటి బీచ్ అక్కడికి. బీచ్ ఇక్కడ నుంచా? లైట్ హౌస్ కానించా? ఎలా వెళ్ళాలి? మంచి లొకేషన్ ఉంటుంది. అంటే సముద్రంలో మంచి స్థాయి ఉంటుంది. ఓకే ఓకే. స్థాయి అది మంచిదిగా గొడుగులుగా. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఒక నల్ల ముట్టు కొంగ, ఒక తెల్ల ముట్టు కొంగ, 2 కొంగలు. ఈ మడడుల్లో గుడ్లు పెట్టడానికి చాలా అరువు ఉంటుందని పక్షులు ఎక్కువగా ఇక్కడే ఉంటాయి అన్నమాట. చూసారా చాలా పక్షులు, రకరకాల పక్షులు. చాలా అందమైన ప్రదేశాలు ఇవన్నీ. ఇప్పుడు మనం లైట్ హౌస్ దగ్గరకు వచ్చాం చూడండి. అదిగో
లోపలికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం అంతా. లోపలంతా ఎలా ఉందో చూద్దాం రా. అన్నీ కూడా ఇవన్నీ పురాతన బిల్డింగ్లు అనమాట. బ్రిటిష్ వాళ్ళు కట్టినవి. ఇప్పుడు ఆఫీసులుగా వాడుకుంటున్నారు, రీమోడల్ చేశారు. అది కూడా అది ఇలా తిప్పితే అక్కడ చాలా బాగుంది, చూడండి ఒకసారి. అది కూడా చూపించు ఒకసారి, చట్నీ అని సరే. చాలా బాగుంది ఇక్కడ ఏరియా. అవతల సైడు అదంతా పార్క్ అన్నమాట. చూద్దాం అది కూడా వెళ్ళి. ఇప్పుడు మనం చూస్తున్నది పాత లైట్ హౌస్ అన్నమాట. ఇది 1902 సంవత్సరంలో దీన్ని నిర్మించారన్నమాట. ఇది ఓల్డ్ అయిపోవడంతో తర్వాత ఆ కొత్తది ఏదైతే కనిపిస్తుందో దాన్ని నిర్మించారన్నమాట. ఇది క్లోజ్ అయిపోయింది. ఇది తాళాలు వేస్తారు, ఇలా చూపించి తాళాలు వేస్తారు. ఇది క్లోజ్ అయిపోయింది. ఇది మనం దీంట్లోకి వెళ్ళలేము. కొత్త లైట్ హౌస్ అయితే ఓపెన్లో ఉంది. ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా బ్రిటిష్ కట్టినవి అనమాట. ఇవన్నీ పాత బిల్డింగ్లు మొత్తం, కానీ చాలా బాగున్నాయి. రిమోడల్ చేశారు కానీ అయినా సరే చాలా బాగున్నాయి అనమాట. ఇవి వెనక కనిపిస్తుంది ఇదంతా పార్కు. చూడండి ఇటు సైడ్కి మీకు ఒకటి చూపిస్తానండి. వాతావరణ శాఖ నిర్మించింది ఒక చూడండి, అదిగో పైన ఇట్లా ఇట్లా ఇక్కడైతే చాలా నీట్గా ఉంది మొత్తం అంతా. చూడండి ఇక్కడ ఈ మొక్కలు చూడు ఎంత బాగున్నాయో. కూర్చోడానికి ఈ బెంచ్లు కూడా చాలా బాగా వేసారన్నమాట. ఇదిగో చాలా నీట్గా ఉంది ఇదంతా. మంచిగా ఫోటో తీసుకోవచ్చు ఇదంతా. లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. లైట్ హౌస్ టవర్ అంట. ఇదిగో ఇది చూపిస్తారా, శిలాపథకం వేశారు. దీపస్తంభం కొత్త ప్రారంభోత్సవం 2015. వెళ్దామా లోపలికి రా. ఇక్కడ లైట్ హౌస్కి కావాల్సిన పైన కావాల్సిన ఇన్వర్టర్ బ్యాటరీస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఒక దాని పోతే చూసారా ఇది రండి. ఒక్కసారి అక్కడి నుంచి పైకి చూపించు. పైకి ఇవన్నీ ఎక్కినప్పటికీ కింద నుంచి కారిపోతుంది. ఇవన్నీ ఎక్కినప్పటికీ కారిపోతుంది కింద నుంచి. ఇప్పుడు ఎక్కబోతున్నాను రా. కానీ పైన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన పైన చూస్తే. కారిపోతుంది, లగట్లేదు కాలు. అక్కడ వచ్చేటప్పటికి ఒక తలుపు ఉంది, అది తీసి బయటకు వెళ్తాం. ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. చూసారా ఎంత బాగుందో, లొకేషన్ చాలా బాగుంది. అదిగో ఇది కనిపించింది ఒక చోట ప్లేసర్ అనమాట. ఇదైతే ఎంత చెప్పాను కదా, వాతావరణం సైడ్ అనిపిస్తుంది. ఇది చూపించి మొత్తం ఇది
ఇదంతా. అదంతా అక్కడి నుంచి మొత్తం అంతా ఇది మడ అడవులు అనమాట. మొత్తం మనం వచ్చే దారిలో కనిపించాయి కదా, అవే అనమాట. ఇంత మడ అడవులు, చాలా బాగుంటుంది లొకేషన్. చూడండి, ఇక్కడ చాలా నీట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ లేకపోతే ఇక్కడ అందరూ దూరం కావడంతో ఇది ఎవరు రావట్లేదు. లేకపోతే ఇక్కడ అందరూ వచ్చి రచ్చ చేసేది అనమాట. అక్కడ ఇద్దరు కవర్లన్నీ వేసి చిరాకు చేసేద్దరు. కానీ ఇక్కడ చాలా నీట్గా ఉంది. చూడండి, ఇది మీకు కనిపించేది పాత లైట్ హౌస్ అనమాట. దీన్ని వచ్చేసరికి ఇది పాత అయిపోతుంది. పాత లైట్ హౌస్, కొత్త లైట్ హౌస్ ఇది. ఇది పెద్ద చాలా మేము సభకు వచ్చాం. కొత్త లైట్ హౌస్ వచ్చాం. ఇది పాత లైట్ హౌస్ బాగుంది. కాపురం చేస్తున్నాయి అన్నమాట. దాంట్లో చూడండి, కింద చూడండి చాలా నీట్గా ఉంటుంది. ఇవి కనిపించని బ్రిటిషర్స్ కట్టిన అంటున్నారు ఇక్కడ. అయితే చూడండి, ఇలా చూపించు. అదంతా మడ అడవులు అనమాట. అప్పుడు ఎంత తిరిగి ఎంత అవుతుంటే అప్పుడే ఇదంతా మంచు పట్టేసింది మొత్తం. ఇదంతా మంచి చూడండి. ఇది ఎక్కడో లొకేషన్ లా ఉంది చూడండి. ఇది ఎక్కడో ఎక్కడో మంచి అన్నమాట. ఇప్పుడు సగం ఉన్నాం కదా, మేము పైకి వెళ్ళి మళ్ళీ మొత్తం అంతా తీసి చూపిస్తాను మీకు. పైకంటూ వచ్చాం, రండి అమ్మా. ఎలా అయితే పైకి వచ్చినాం రండి. ఇక్కడ కూడా చాలా ఎక్విప్మెంట్ ఉంది. ఇది కూడా ఇన్వర్టర్స్ మొత్తం. ఓకే, చాలా బాగుంది. గాలి అయితే చాలా బాగుంది. ఇగో ఇది ఇందాక చూపించాం కదా, ఇది కూడా చాలా బాగుంది. అక్కడ అలా చూపించు. పశువులకి గేదెలకి అడవిలో దొడ్లా వేస్తారు కదా కంచె, అదనమాట. అక్కడ చూపించు. చుట్టూ ముళ్ళ కంచె వేసేసారు. మధ్యలో ఆవులు ఉన్నాయన్నమాట. అగో కనిపిస్తుంది, అది 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 అదనమాట. ఆవులు ఉన్నాయి చూడండి. ఇదంతా ఇది కూడా అడివే మొత్తం. చూడండి మంచు, ఇంకేం ఉండదు మొత్తం. ఇదంతా చూపించే. పాత లైట్ హౌస్ ఇదిగో పైన లేదు, మొత్తం గొల్ల కింద అయిపోయింది. ఆ 2 పావురాలు కొట్టుకు సత్తున్నాయి దాని నుంచి. ఏంటో మరి. ఇదంతా చూపించా. ఓకే, అదో మడాడి పైనుంచి చూపించు మొత్తం. చుట్టూ లైట్ హౌస్ చుట్టూ ఇలా ఉంటుంది అన్నమాట. పైన అంతా చూసాం కదా, ఇప్పుడు కింద దిగిపోతున్నాం. ఇంకా ఒకసారి కింద చూడు, ఎంత కింద కొందో గుల్లలాగా. జాగ్రత్త బాబు, కెమెరా దాంతో దిగాలి. కింద పార్కులో ఉన్నప్పుడు మనం చూడండి, చాలా బాగుంది. ఇది ఇది చూపించు. ఈ హౌస్ చాలా బాగుంది కదా.